టాలెంట్ అనేది ఒకరి సొత్తు కాదని నిరూపిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలానికి చెందిన కాటినగరం చెందిన కృష్ణమాచారి. అతను వృత్తిలో మాత్రం వీటికి సంబంధించినటువంటి చెక్కలతోటి విభిన్నమైన వృత్తిలో భాగంగా అరుదైన దృశ్యాలను అరుదైన సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసి సంబంధించినటువంటి జిల్లాలో పలువురు మండలం పొందుతున్నాడు. అయితే మొత్తానికి అతను చేసిన వస్తువులు అయితే ఉన్నాయో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కూడా మనం వీడియోలో కూడా చూసాము. అతను ఒక కర్ర చెక్కపై ఒక సూట్ కేసు లాగా అమర్చుకొని దాన్ని బయటికి తీసుకునే నేపథ్యంలో మాత్రం 4 కుర్చీలు కూడా ఉన్న సందర్భం మనం చూసాం. ఇది కూడా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక నాగలికి అంటే ఒక రైతులను ఉద్దేశించుకొని తన అభిమాన రాజకీయ నాయకురాలైనటువంటి ప్రస్తుత మినిస్టర్ ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి యొక్క బహుమతికి కానుక ఇద్దామని చెప్పేసి సొంతంగా తయారు చేసినట్టు మనం విజువల్ చూసుకోవచ్చు. ధనసరి అనసూర్య సీతక్క అని చెప్పేసి సమ్మక్క సారలమ్మ అని చెప్పేసి కూడా ఒకటి చెక్కి ఒక బహుమానంగా మాత్రం మంత్రి సీతక్కకి కానుక ఇద్దామని చెప్పేసి తను ఇది సిద్ధం చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం అటు ఎడ్ల బండిని కూడా తయారు చేసి ఎడ్ల బండిను మరియు సంబంధించినటువంటి సత్యనారాయణ పీఠాన్ని కూడా ఎవరు కూడా దాన్ని తయారు చేయని విధంగా దాన్ని తయారు చేసి అందంగా అలంకరించి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులు మండలి పొందుతాడు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా వస్తువు చేయించుకుందామని తన దగ్గరికి వచ్చి చేయించుకున్న సందర్భాలు అవుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రామకృష్ణమాచార్య మనతో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా మీరు చెప్పండి, ఇవన్నీ అంటే మీ వృత్తిలో భాగంగా విశ్వకర్మచారి అని కూడా వృత్తిలో భాగంగా కూడా మీరు ఇలాంటి వస్తువులు తయారు చేస్తారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు? చేయడం సంతోషకరంగా ఉంది. నాకు కుల వృత్తి మా చిన్నప్పటి నుండి కూడా నేను 25 ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉన్నాను. మా చిన్నతనంలో మా తండ్రి గారు చనిపోవడంతో నాకు ఈ వృత్తి చదువు వదిలిపెట్టి వృత్తిలోకి రావడం జరిగింది. వచ్చిన కాడి నుండి కూడా పని నేర్చుకొని వరంగల్లో వివిధ ప్రాంతాలలో పని నేర్చుకొని వచ్చి ఇంటి దగ్గరే పని చేసుకుంటూ కొంచెం కొత్తగా ఏదైనా చేయాలి అనే ఆలోచన ఒకటి రావడంతో ఫస్ట్ టైం 3 ఇయర్స్ బ్యాకే సత్యనారాయణ పీఠ ఒక బాక్స్ లాగా తయారు చేసి ఒక సూట్ కేసు లేక పట్టుకపోతే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేయాలని చెప్పేసి దాన్ని ఒక ఆలోచన చేయడం జరిగింది. దాన్ని చేసినాక చాలామంది కూడా వీడియోస్ ఎక్కడికడికో అమెరికా యూస్ దగ్గర పోయాయి, అక్కడి నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. దాని తర్వాత ఒక టేబుల్ ఒక చైర్స్ ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు పిల్లలు బయట కూర్చుంటే ఒక రూమే ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, బయట చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అంటే ఒక టేబుల్ ఓపెన్ చేస్తే చైర్స్ వస్తాయి, బుక్స్ పెట్టుకొని చదువుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంట్లో ఒక మూలకు పెట్టుకోవచ్చు అనే ఆలోచనతో ఇది ఒకటి చేయడం జరిగింది. అలాగే సీతక్క గారు అంటే మాకు చిన్నప్పటి నుండి అభిమానం. ఆమె నక్సలైట్లు ఉద్యమంలో పాల్గొన్న కాంచి మా ఊరికి వచ్చి పోయేది, అప్పటి నుండి కూడా ఆమె అంటే మాకు చాలా అభిమానం. ఈమె రాజకీయంలోకి వచ్చి మంత్రి గారు అయ్యారు, మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే అక్కగారి పేరు మీద ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మీద సమ్మక్క సారక్క దేవత అంటే కూడా మాకు అభిమానం. చాలా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాం, మంచి సమ్మక్క సారక్క. అలాగే సీతక్క అంటే ఒక సింహం లాంటిది, అందుకే 2 సింహాలు పెట్టేసి రైతులకు సంబంధించిన నాగలి గొర్రు సమ్మక్క సారక్క అని చెప్పేసి ఇది ఒకటి చేయడం జరిగింది. అలాగే మన సీఎం గారికి కూడా ఏదన్నా ఒకటి చేయాలన్న ఆలోచనలో ఉన్నాం, దాన్ని ముందు ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయోధ్యది మాత్రం ప్లానింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ డిజైన్స్ కూడా చేయడం జరిగింది. ఇంకొక చేసి ఒక పిఎం దృష్టికి కూడా పోవాలి, మా ఊరు పేరు ప్రాఖ్యత పెంచాలనే ఆలోచన ఉన్నాను. మారుమూల అడవి ప్రాంతం ఇది, అంటే ఎక్కడికి జనం కూడా ఎక్కువ రారు ఇక్కడికి. అలాంటిది నువ్వు ఇక్కడే స్థానికంగా వండుకుంటూ అంటే దొరికిన ఈ కర్రలతోని ఈ విధంగా విభిన్న ఆకులతోని ఇలాంటివి చేసడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని అంటే ప్రశంసిస్తారు అసలు? అంటే మేము మా చిన్నతనంలోనే మా తాతల కాడ నుండి కూడా ఇక్కడే ఉన్నాము, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆదివాసులు కానీ ఏం తేడా లేకుండా అందరితోటి బంధుభావంతో కలిగి ఉంటాము. అందరూ కూడా మేమంటే కూడా మంచి ప్రేమాభిప్రాయం ఉంటుంది అందరికి కూడా. నేను మామూలుగా రామాలయంలో పూజారి చేసుకుంటూ ఈ వర్క్ చేస్తూ ఉంటాను. మనకు అంటే మాకు సొంతంగా పొలము ఏమీ లేవు. ఇది ఒక పని చేసుకుని బ్రతకడం తప్ప వేరే అంటూ ఏమైతే లేదు. కాకపోతే గవర్నమెంట్ పోయినసారి కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టికి పోయింది, కలెక్టర్ గారి దృష్టిలో కూడా పడ్డాను. శశాంక్ సార్ గారు పిలిచి చెప్పారు, ఒకటి కొటేషన్ ఇచ్చాము, కానీ అది పూర్తి కాలేదు వర్క్. ఇంకా మిషన్స్ అందుబాటులో లేవు. మిషన్స్ అందుబాటులో ఉంటే చాలా రకమైన ఆలోచనలు ఉన్నాయి, కానీ వాటిని తయారు చేయాలంటే కరెక్ట్ అయిన మిషన్స్ లేవు. అందుకు కొంచెం వెనక పడిపోతున్నాం అంతే. మొత్తానికైతే విభిన్న ఆకృతుల్ని వృత్తిపరంగా చేస్తున్న నేపథ్యంలో కూడా పలువురు నుంచి ప్రశంసలు అయితే వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కూడా తను చేసిన వీటిని కూడా
చాలా రకాలుగా యూట్యూబ్లో కానీ వాటిని చూసి చాలామంది ఇక్కడికి వచ్చి చేసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే తనకి అవసరానికి నిమిత్తం కూడా తన పని నిమిత్తం కూడా ఇంకేమైనా వేరే మిషన్స్ కూడా మనకి అందుబాటులో ఉంచితే వాడుతూ అందుబాటులో ఉంచితే ఇంకా ప్రభుత్వం కూడా ఇతనికి ప్రోత్సాహం అందించినట్లయితే ఇంకా మరెన్నో రకాలమైన మంచి కళాకృతుల్ని అందిస్తా అని చెప్పి కోరుతున్నాడు రామకృష్ణ. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ వీడియో వీరంతో మధు బిగ్ టీవీ గంగారం నుంచి.